వరంగల్లోని నాయుడు పెట్రోల్ పంప్ వద్ద కారు బీభత్సం, వైన్ షాపులోకి దూసుకువెళ్లిన వైనం, మద్యం బాటిళ్లు ధ్వంసం. మన్యం జిల్లా పెద్దమేరంగి వద్ద ఏనుగుల బీభత్సం, దుకాణ సముదాయాలపై దాడి, గజరాజులను చూసి భయాందోళనకు గురైన స్థానికులు. పశ్చిమ గోదావరి జిల్లాలో బరితెగించిన టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలే టార్గెట్గా కక్ష సాధింపులు, అత్తిలి, యలవంచిలి ఎంపీపీల ఎన్నికల వేళ వేధింపులు. సత్యసాయి జిల్లా కదిరిలో రెడ్ బుక్ రాజ్యాంగం, టీడీపీ నేతల డైరెక్షన్లోనే పోలీసుల బరితెగింపు, గాండ్లపెంట ఎంపీపీ ఎన్నిక, వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఆందోళన, 6 గ్యారెంటీలన్నీ మోసం అంటూ నినాదాలు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై కొనసాగుతున్న సస్పెన్స్, ఉగాది లేదంటే ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్. అప్పుల సృష్టిలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డ్, నిన్న మంగళవారం మరో 4,548 కోట్ల రూపాయల అప్పు, ఏడాదిలోపే 1.52 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన సర్కార్. ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం, ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దని వార్నింగ్, పరిధికి లోబడి పనిచేస్తే మంచిదని సూచన. నేడు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు, విజయవాడలో కార్యక్రమం, హాజరు కానున్న మాజీ సీఎం వైఎస్ జగన్. నల్గొండ జిల్లా నకరేకల్ పిఎస్లో కేటీఆర్పై కేసు, 10th పేపర్ లీక్ ఘటనలో తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు. అల్లూరు జిల్లా ఏటపాకలో దారుణం, 4 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబం. గుంటూరు మార్కెట్కు భారీగా తరలివస్తున్న మిర్చి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. ఎస్ఎల్బీసీ టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్, కన్వేయర్ బెల్ట్ ద్వారా బురద తరలింపు. హైదరాబాద్ ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నం ఘటనపై దర్యాప్తు, నిందితుల కోసం 18 బృందాలుగా ఏర్పడి పోలీసుల గాలింపు. భువనగిరి జిల్లా ధర్మోజీగూడెం వద్ద రోడ్డు ప్రమాదం, కంటైనర్ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, 16 మందికి తీవ్ర గాయాలు, 3 పరిస్థితి విషమం. సూర్యాపేట జిల్లా మోద్దుల చెరువు వద్ద రేషన్ బియ్యం పట్టివేత, 35 క్వింటాళ్ల పీడీఎస్ రైసును స్వాధీనం చేసుకున్న పోలీసులు. శ్రీశైలంలో కొనసాగుతున్న కన్నడ భక్తుల రద్దీ, రేపటి నుంచి ఉగాది మహోత్సవాలు, 5 రోజుల పాటు జరగనున్న వేడుకలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపలకి క్యూ లైన్లు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో సీబీఐ సోదాలు, మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ మోసం కేసులో సీబీఐ తనిఖీలు. గ్రీన్ కార్డ్ దారులపై అమెరికా కఠిన నిబంధనలు, సోషల్ మీడియా ఖాతాల వివరాలు చెప్పాలంటూ ఆంక్షలు. ఫ్లాట్గా ట్రేడ్ అవుతోన్న దేశీయ స్టాక్ మార్కెట్లు, లాభ నష్టాల మధ్య కదలాడుతోన్న సూచీలు. ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రత, ఇవాళ 108 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ఛాన్స్. నేడు కోల్కతా వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్, రాత్రి 7:30కు తలపడనున్న ఇరు జట్లు.